హాయ్ ఫ్రెండ్స్, రాము అని ఒక 25 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్లో ఒక చిన్న జాబ్ చేస్తున్నాడు. రాముకి చిన్నప్పటి నుండి ఒక కల ఉంది. ఒక రోజు తన సొంత రెస్టారెంట్ ఓపెన్ చేయాలని. అది కూడా ఏదో సాదాసీదా బిర్యానీ జాయింట్ కాదు, ఒక 5 స్టార్ రేంజ్ తెలుగు ఫుడ్ హబ్. అక్కడ గోంగూర చికెన్ నుండి పులిహోర వరకు అన్ని దొరుకుతాయనే రేంజ్లో ఓపెన్ చేయాలనుకున్నాడు. రాము రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక ల్యాప్టాప్ ఓపెన్ చేసి రెస్టారెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించేవాడు. కానీ ఒకరోజు అనుకుంటున్నాడు, ఇప్పుడు డబ్బులు లేవు, ఇంకో ఏడాది ఆగితే సేవ్ చేస్తాను అని. ఆ ఏడాది అయిపోయాక అరే మార్కెట్ బాలేదు, ఇంకొంచెం టైం తీసుకుందామని. కానీ ఇప్పుడు రాముకి 35 ఏళ్ళు. ఇంకా ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చొని బాస్ గొడవ వింటున్నాడు. అతని కల అది డస్ట్బిన్లో పాత గోంగూర పచ్చడితో పాటు కుళ్ళిపోయింది. ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ రేపు చూద్దామనే వ్యాధి గురించి. మన తెలుగు వాళ్లకు ఈ పోస్ట్ పోన్ చేయడం ఒక కళ అని చెప్పవచ్చు. జిమ్కి రేపు నుండి వెళ్దాం, డైట్ సోమవారం నుండి స్టార్ట్ చేద్దాం, బిజినెస్ ఐడియా ఉంది కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం. అరే ఈ రేపు ఎప్పుడు రాదురా. నువ్వు రేపు కోసం వెయిట్ చేస్తుంటే నీ కలలు ఒక్కొక్కటిగా ఎవడో సతీష్ లాంటి వాడు ఎత్తికెళ్ళిపోతాడు. నువ్వు అనుకున్న ఆ బిర్యానీ షాప్ ఐడియా పక్కింటి శ్యామ్ ఓపెన్ చేసేస్తాడు. నువ్వు ప్లాన్ చేసిన యూట్యూబ్ ఛానల్ నీ కజిన్ స్టార్ట్ చేసి లక్షలు సంపాదిస్తాడు. ఎందుకు? బికాజ్ నువ్వు రేపు అని పోస్ట్ పోన్ చేశావు. సైంటిస్టులు చెప్తారు, ప్రోక్రాస్టినేషన్ అనేది నీ బ్రెయిన్లో ఒక లూప్. నువ్వు ఒక పని స్టార్ట్ చేయాలనుకుంటావు కానీ నీ బ్రెయిన్ అంటుంది, అరే ఇది రిస్క్, ఫెయిల్ అయితే ఇంకొంచెం టైం తీసుకో అని. ఈ ఫీలింగ్ నిన్ను సేఫ్ జోన్లో ఉంచుతుంది కానీ నీ కలలను ఫ్రీజర్లో పెడుతుంది. మన సొసైటీలో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ. ఏమైనా జరిగితే సొసైటీ ఏమనుకుంటుంది? ఫెయిల్ అయితే పరువు పోతుంది. అరే ఈ సొసైటీ ఎవరు? నీ పక్కింటి ఆంటీనా, లేక వాట్సాప్ గ్రూప్లో నీ క్లాస్మేట్సా? వాళ్ళు నీ కలలను జడ్జ్ చేయడానికి సుప్రీంకోర్టు జడ్జిలా. నీ కలలు నీ వాళ్ళు కాదు నీ వాళ్ళు. ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇది నీ లైఫ్ని మార్చేస్తుంది. నా ఫ్రెండ్ సుమతి ఒక సాధారణ హౌస్ వైఫ్. ఆమెకు ఒక కల, తన సొంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తెలుగు రెసిపీలు షేర్ చేయాలని. కానీ రోజు అనుకునేది, అరే కెమెరా లేదు, టైం లేదు, ఎవరు చూస్తారు అని. ఒకరోజు ఆమె భర్త చెప్పాడు, సుమతి నీ మొబైల్తో ఒక వీడియో షూట్ చేయి చూద్దామని. సుమతి తన గోంగూర పచ్చడి రెసిపీ వీడియో తీసింది, ఫోన్లోనే ఎడిట్ చేసి అప్లోడ్ చేసింది. మొదటి వీడియోకి 100 వ్యూస్, తర్వాత 1000. ఇప్పుడు సుమతి ఛానల్కి లక్షల్లో సబ్స్క్రైబర్స్. ఆమె ఇప్పుడు హైదరాబాద్లో ఒక కుకింగ్ వర్క్షాప్ ఓపెన్ చేసింది. ఒక చిన్న స్టెప్ ఆమె లైఫ్ని టర్న్ చేసింది. చూసావా, రేపు అని వాయిదా వేసి ఉంటే సుమతి ఇంకా ఇంట్లో గిన్నెలు తోముతూ ఉండేది. ఇప్పుడు నీకు 4 సింపుల్ టిప్స్ నీ కలలను డస్ట్బిన్లోకి పోకుండా సేవ్ చేయడానికి. మొదటిది, చిన్న అడుగుతో ప్రారంభించు. నీ కల పెద్దదైనా ఒక చిన్న స్టెప్తో స్టార్ట్ చేయి. రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఈ రోజు రెసిపీ టేస్ట్ చేయడం స్టార్ట్ చేయి. రెండోది, డెడ్ లైన్ పెట్టుకో. నీవు ఒక పని ఎప్పటికి స్టార్ట్ చేస్తావో అది డెడ్ లైన్ ఫిక్స్ చేయి. ఉదాహరణకి ఈ నెలాఖరు నాటికి నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అని. మూడోది, డిస్ట్రాక్షన్ కట్ చేయి. ఫోన్ రీల్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ కాసేపు సైడ్ పెట్టు. నీ కలలకి టైం ఇవ్వు. నాలుగోది, ఒక ఫ్రెండ్ని ఇన్వాల్వ్ చేయి. నీ కలల గురించి ఒక ఫ్రెండ్తో షేర్ చేయి, వాడు నిన్ను పుష్ చేస్తాడు. చివరిగా ఒక ఫిలాసఫీ చెప్తాను, నీ కలలు నీ లైఫ్లో ఒక మసాలా డబ్బా లాంటివి. నువ్వు దాన్ని ఓపెన్ చేసి కొంచెం కొంచెం వాడుకుంటే నీ లైఫ్ రుచిగా ఉంటుంది. కానీ దాన్ని అల్మారాలో దాచేస్తే అది కుళ్ళిపోతుంది. నీవు రేపు కోసం వెయిట్ చేయకు, ఈ రోజు ఒక స్టెప్ తీసుకో. నీ కలలు డస్ట్బిన్లోకి పడకముందే వాటిని రియాలిటీ చెయ్యి. సో ఈరోజు ఒక ఛాలెంజ్ తీసుకో. నువ్వు చాలా రోజులుగా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న కళ గురించి ఆలోచించు. ఒక చిన్న స్టెప్ ఏంటో రాసుకో. అది ఒక ఫోన్ కాల్ చేయడం కావచ్చు, ఒక ప్లాన్ రాయడం కావచ్చు, కానీ ఏదో ఒకటి ఈ వీక్లో ఆ స్టెప్ తీసుకో. నీ కలలు నీ వాళ్ళు, రేపు కాదు, ఈ రోజు స్టార్ట్ చేయి. డీల్.